కాంగ్రెస్ ప్రభుత్వంపై పెన్షనర్లు పోరుబాట పట్టారు. బకాయిలు చెల్లించాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టారు. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పీఆర్సీ తక్షణ అమలు, 6 డిఏల బకాయిలను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. హెల్త్ కార్డుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మహాధర్నా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. ఇందిరా పార్క్ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు, ఇందిరా పార్క్ వేదిక పెద్ద ఎత్తున ఉద్యోగులు అయితే తమ నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తమకు ఇలాంటి బకాయిలు చెల్లించడం లేదంటూ ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పెన్షనర్లు పెద్ద ఎత్తున వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఏ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ అయ్యారు? మీకు ప్రభుత్వం ఎన్ని బకాయిలు బాకీ పడ్డాయి? వరంగల్ జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ గా 2020 ఇప్పటి వరకు మీరు కేవలం అధికారికంగా ప్రకటించినటువంటివి కమ్యూటేషన్ 2026 జూన్ వరకు చెల్లించామని, తర్వాత అదేవిధంగా జీపీఎఫ్ అనేటువంటిది ఏప్రిల్ 2026 వరకు చెల్లించామని మీరు పేపర్ లోపల ప్రకటనలు చేసుకున్నారు. కానీ దాని లోపల కూడా అందరికీ రాలేదు. జీపీఎఫ్ అనేటువంటి మేము పొదుపు చేసుకునేటువంటి డబ్బు, నెల మేము పొదుపు చేసుకునే డబ్బు, వాటిని మీరు వివిధ పథకాలకు మళ్లించుకొని వాటిని మీరు ఖర్చు చేసుకుని ఈ రోజు మాకు జీపీఎఫ్ అనేటువంటిది ఇంతవరకు చెల్లించకపోవడము, 2.5 సంవత్సరాలైనా కూడా మీరు చెల్లించకపోవడం ఇంత దుర్మార్గమైనటువంటి విషయము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోవాలి. ఈ రోజు మేము ఇందిరా పార్క్ వద్ద పెద్ద మహాధర్నా అనేటువంటి పెన్షనర్స్ జేఏసీ పక్షాన మేము ఈ యొక్క మహాధర్నాను చేపడుతున్నాము. తర్వాత ఈ ధర్నా పక్షాన మేము ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏమంటే పీఆర్సీలు అనేటువంటిది వెంటనే రిపోర్ట్ సబ్మిట్ చేసి వెంటనే అమలు పరచాలి. 6 డిఏలను దేశం లోపల ఎక్కడ పెండింగ్ లేనటువంటి విధంగా మీరు పెండింగ్ పెట్టారు. తర్వాత 6 డిఏలు అనేటువంటి వెంటనే చెల్లించాలి. తర్వాత మిగిలిపోయినటువంటి ఈ యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించాలి. ఈహెచ్ఎస్ అనేటువంటిది అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల లోపల వెంటనే చెల్లుబాటు అయ్యేటువంటి విధంగా మీరు వెంటనే చర్యలు చేపట్టాలని ఈ యొక్క ధర్నా శిబిరం పక్షాన నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వం ఇప్పటికే 6 డిఏలు పెండింగ్ బకాయిలు ఉంది. ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం చెల్లడం లేదు. ఒకవైపు పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? మేము ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడగడానికి వచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఉద్యోగస్తులకి జీపీఎఫ్ అనేది రావాలి, జిఎస్ రావాలా, జిఎల్ఐ రావాలా, ప్రతి ఒక్కటి కూడా మొత్తం 6 రకాలైనటువంటి ఇవన్నీ కూడా రావాల్సి ఉంటుంది. డిఎల్తో కలిపి 6 డిఎల్ రావాలి. ఎంత చెప్పినా కూడా ప్రభుత్వానికి ఎట్లా ఉందంటే మొండి చెట్టు మీద నీళ్లు పడితే ఎట్లా చిగురించదో ఆ విధంగా ఉంది. ఆయన గెలిచేటప్పుడు ఏం చెప్పాడంటే మేము అన్ని క్లియర్ చేస్తాము, అన్ని చేస్తాము, పీఆర్సీ ఇస్తామని చెప్పి పీఆర్సీ బిల్లు సంతకం అయిన దాన్ని కూడా అటకెక్కించాడు. దీన్ని మేము ఈ 2023 నుంచి ఇప్పటి వరకు కూడా పీఆర్సీ మరి 2 సంవత్సరాలు అయిపోయింది కదండి. ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏమన్నాడు, 1 ఇయర్ ఉండాలి, నేను 1 ఇయరే కదా ఇప్పుడు ఆగండి అన్నాడు. నువ్వు ఉచితాలు ఇవ్వడానికి పైసలు వస్తున్నాయి, నీకు మూటలు మోయడానికి పైసలు వస్తున్నాయి, కానీ మాకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం డబ్బు రావట్లేదు మీకు. మేము నల్గొండ జిల్లా పక్షాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పెన్షనర్స్ ఇంతమంది గోస పడుతూ ఇక్కడికి వచ్చారు. చాలా మందికి మోకాళ్ళ నొప్పులు నిలబడటానికి కేవలం 500 మందికి మేము పర్మిషన్ ఇచ్చామంటే 1000 మంది రావడానికి నిలబడిపోయి అక్కడ చాలా మంది నిలబడి వాళ్ళ ఉపన్యాసం వినేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ దిక్కుమాల పరిస్థితి తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ ని మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము ఈహెచ్ఎస్ కార్డు ఇయ్యక ముందే కట్ చేశారండి. డీటీ వాళ్ళు మేమందరం కూడా ఉన్నప్పుడు 1.5 కట్ చేశారు. 2 భార్య భర్తలు ఉంటే వాళ్ళకి కట్ చేశారు. పెన్షన్ మామూలు పెన్షన్ వచ్చిన వారికి కట్ చేశారు, అందరికి కట్ చేశారు. ఈ డబ్బంతా తీసుకున్నారు. డబ్బంతా తీసుకుని వాళ్ళ ఆరోగ్యశ్రీకి ఏ విధంగా అయితే మొండి చేయి చూపిస్తారు. 5,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు అక్కడ. 5,550 కోట్ల రూపాయలు బయట బాకీ ఉందట ఈ గవర్నమెంట్. ఉన్నప్పుడు మేము ఎందుకు చేస్తాము ఈ కార్డులు? ఎందుకు నాలుగిసుకునేటటువంటి దానికి కూడా పనికిరావు. ఈ కార్డులు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నారు. మా డబ్బు మాత్రం తీసుకున్నారండి, అందులోంచే బకాయిలు చెల్లిస్తున్నారండి. వీళ్ళేం కొత్తగా ఎట్లే ఎవరికి కార్డులు రాలేదు. ఇకపోతే ఫస్ట్ టైం ఒక విడుదల 1,00,000 మంది కార్డు వచ్చినాయి. మిగతా వాళ్ళు ఉద్యోగస్తులు గారా, వాళ్ళ కార్డు అవసరం లేదా? మోకాళ్ళ లోపులతోటి మీకు ఫ్రీ అన్నారు, కార్డు కూడా చెల్లట్లేదు. పోతే ఉంటున్నారంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్ పోయామండి. మోకాళ్ళ నొప్పి వచ్చేదాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వాళ్ళు ఏమన్నారంటే ఆ గవర్నమెంట్ ఇయ్యేది మేడం, మీది ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటే దాని ద్వారా చేసుకోండి, కానీ మీ కార్డు ఎందుకంటే మన కార్డు ఇచ్చారు కదా అని అంటే తీసుకొని ఇంట్లో దాచిపెట్టుకోండి అన్నారు. సిరివెల్లాల సీతారామ శాస్త్రి చెప్పినట్టు నిగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని, అగ్గితోటి కడుగు ఈ దగాకోరు ప్రభుత్వాన్ని అని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ దానికి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ బకాయిలు చెల్లించకుండా మొండి చేయి చూపెడుతున్నది. ప్రధానంగా అయితే రిటైర్డ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మా డబ్బు మాకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది అవుతుంది? మేము గత 60 సంవత్సరాలుగా మేము సర్వీస్ చేశాం ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేశాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవాళ ఇలా మాకు రోడ్డు పైన
ఆగ్ర రోడ్డు పైన కూర్చోబెట్టాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు ఈహెచ్ఎస్ కార్డులు ఇచ్చాము అని పెద్ద గొప్పలు చెప్పుకుంటుంది, కానీ ఈహెచ్ఎస్ కార్డులు ఏ ఆసుపత్రిలో పనిచేయడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్న 6 బకాయిలు PRCని వెంటనే ప్రకటించాలని ప్రధానంగా ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ నెరవేర్చాలి, లేకపోతే రాబోయే రోజులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తామని రిటైర్డ్ ఉద్యోగులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.